కమేడియన్ బబ్లు. చాలామందికి ఈ పేరు వినగానే చిత్రం సినిమా గుర్తుకొస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న బబ్లు సడన్గా ఎందుకు మాయమయ్యాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, ఎక్కడుంటున్నాడు? వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు. స్టార్గా వెలుగు వెలిగిన వారు సినిమాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. స్క్రీన్ మీద గొప్పగా కనిపించి వరుస ఆఫర్లు సాధించిన వారు అసలు కనిపించకుండానూ పోవచ్చు. అలా మాయమైన స్టార్స్ చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు కనిపించకుండా మాయమయ్యారు. హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు, కమేడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎంతోమంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. సుధాకర్ లాంటి వారి పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం అసలు కనిపించకుండా పోయినవారున్నారు. వారిలో కమేడియన్ బబ్లు ఒకరు. ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటూ కొంతమంది తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోలర్ రఘు ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. మరి బబ్లు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. తెలుగులో మంచి కమేడియన్గా వరుస సినిమాల్లో నటించి అలరించిన బబ్లు అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కమేడియన్గా స్థిరపడ్డాడు బబ్లు. వరుసగా సినిమాలు చేస్తున్న టైంలోనే ఈ కమేడియన్ సడన్గా మాయమయ్యాడు. ఇంతకీ బబ్లు ఏమయ్యాడు? జంధ్యాల బుల్లితెరపై డైరెక్ట్ చేసిన పోపుల పెట్టెలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్ర కమేడియన్. అందులో అతని పాత్ర పేరు బబ్లు. అదే అతని స్క్రీన్ నేమ్గా స్థిరపడిపోయింది. నిజానికి బబ్లు అసలు పేరు సదానంద్. ఆ తర్వాత చిత్రం సినిమాతో కమేడియన్గా తన ప్రస్థానం మొదలుపెట్టి హీరోల గ్యాంగ్లో మెయిన్ కమేడియన్గా ఎన్నో పాత్రల్లో నటించాడు. తాను సడన్గా సినిమాల్లో నుంచి మాయమవ్వటానికి గల కారణాలు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బబ్లు. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్న టైంలో తన ఇంట్లో జరిగిన వరుస విషాదాలు, వరుస మరణాలు తనను కృంగదీశాయి అన్నాడు బబ్లు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొన్నేళ్ల పాటు అసలు బయటకే రాలేదట. ఈ టైంలోనే వరుసగా సినిమా ఆఫర్లు రావటం, తాను చేయలేకపోవటంతో చిన్నగా ఆ అవకాశాలు కూడా ఆగిపోయాయి అన్నాడు. ఇప్పుడు తాను ఏ పాత్రలు చేయటానికైనా రెడీగా ఉన్నట్టు వెల్లడించాడు బబ్లు. తనకు అవకాశం ఇస్తే మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు ఇంటర్వ్యూలో వెల్లడించాడు కమేడియన్ బబ్లు.